I've been talking to you, I've been sharing about when comfort becomes a curse. ఎప్పుడైతే సుఖము శాపంగా మారుతుందో అనేటువంటి అంశం గురించి మీతో మాట్లాడుతూ వచ్చాను. సుఖం ఎక్కువైనప్పుడు నిర్లక్ష్యత కూడా మన జీవితాల్లో మనం అనుభవిస్తాం. సుఖాన్ని బట్టి సాధారణంగా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే దేవుణ్ణి మర్చిపోతాం. ఏ దేవుడైతే మనల్ని దీవించి ఉన్నత స్థితికి తెచ్చి మన యొక్క సమస్యలు తీర్చి మన ఆశలను తీర్చాడో ఆ దేవుడినే మర్చిపోతాం. ఎప్పుడైతే నువ్వు ఇరుకులో ఉన్నావో, ఇబ్బందిలో ఉన్నావో, ఆ ఇరుకులో విశాలత కలిగించిన దేవుణ్ణి నువ్వు మర్చిపోతావు. ఇది సహజంగా మనుషుల జీవితాల్లో జరిగేటువంటి విషయం. కాబట్టి జాగ్రత్త పడమన్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17, 18, 19 చూసినట్టయితే, ఇవన్నీ నేను మీకు ఇచ్చిన తర్వాత దేవుడి నుంచి దూరం కావద్దు అన్నటువంటి సారాంశం ఉంది దాంట్లో. ఎందుకు? అధిక దీవెన, అధిక సుఖము, అధిక ఆశీర్వాదము దేవుడిస్తాడు. కానీ అటువంటి సమయంలో మనం జాగ్రత్త వహించకపోతే మన దృష్టి దేవుడి నుంచి తిరిగి ఆస్తులపైన, మన సుఖము, మన శాంతి, మన కుటుంబం పైన తిప్పి దేవుని హృదయంలో ఉన్న ఆశను, దేవుని యొక్క ఉద్దేశాలని మర్చిపోయి మన కొరకు జీవించడం మొదలు పెడతాం. అందుకే ఆమోస్లో 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది తెలుసా? వో అంటు యు దట్ ఆర్ అట్ ఈజ్ ఇన్ జయన్. సియోనులో సుఖించువారు, సియోను నిర్లక్ష్యతగా సోమరిగా ఉన్న వారికి శ్రమ. చూసారా? సియోనులో సోమరి, నిర్లక్ష్యము కలిగిన వారికి శ్రమ అంటున్నాడు. దేవునిలోనే ఉన్నావు నువ్వు, దేవుడే నిన్ను దీవించాడు. కానీ నిర్లక్ష్యతను బట్టి సోమరితనం, దేంట్లో సోమరితనము? నీ వ్యాపారంలో కాదు, దేవుని పట్ల నీ సోమరితనము, దేవుని క్రియల్ని బట్టి సోమరితనం, దేవుని సంఘములో వచ్చి ఆరాధించడం సోమరితనం, ప్రార్థన అంటే సోమరితనం, వాక్యం చదువుట, వాక్యం వినుట విషయాల్లో సోమరితనం. వీటి వలన మీకు వచ్చేది ఏంటండి? శ్రమ. దేవుడు నిన్ను శ్రమిస్తానంటం లేదు. ఆ రకంగా జీవించుట ద్వారా నువ్వు శ్రమను ఆకర్షిస్తావు. అర్థమైన వారు ఆమెను చెప్పండి. ఎందుకంటే దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు మర్చిపోవడం మొదలు పెడతావో, ఆ ప్రాముఖ్యత ఎప్పుడైతే నువ్వు ఇవ్వవో, ఒక ద్వారాన్ని విప్పుతున్నావు నువ్వు. దేనికి? సాతాను సులువుగా నిన్నొచ్చి నీ మీద దాడి చేసి ఓడించి ఒత్తిడి అయ్యడానికి. దేవుడు చేయడిది. దేవుడు మంచి దేవుడు. దొంగ ఎందుకు వస్తాడండి? దొంగతనము, హత్య, నాశనము. దేవుడు ఏమన్నా? నేను మీకు జీవము. చూసారా? దేవుణ్ణి వెంబడించి దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత నువ్వు ఇచ్చినట్టయితే ఎంత ఉన్నత స్థితికి దేవుడు నువ్వు తీసుకెళ్ళినా అక్కడ దేవుడు నువ్వు మర్చిపోకపోతే ఇంకా పైకి తీసుకెళ్ళే దేవుడు. హల్లెలూయా. దావీదు జీవితాన్ని గమనించండి. ఎటువంటి స్థితికి దేవుడు తీసుకెళ్ళినా దేవుడిని మరవలేదు ఆ వ్యక్తి. హల్లెలూయా. ఉద్యోగం రాగానే దేవుణ్ణి మర్చిపోతాం, ఇంక్రిమెంట్ రాగానే దేవుణ్ణి మర్చిపోతాం. చూసారా? బిజినెస్ కాంట్రాక్ట్ రాగానే, కొద్దిగా ఎక్కువ డబ్బు రాగానే దేవుణ్ణి మర్చిపోతాం. ఈ రకంగా దేవునికి ఇవ్వాల్సిన స్థానము మనం ఇవ్వకపోవడం ద్వారా మనం సాతాను పెట్టే కష్టాలను, ఒత్తిళ్లను మనం ఆకర్షించుకుంటాం. మనం అర్థమైన వారు ఆమెను చెప్పండి. జన్లారా, అటువంటి వారికి శ్రమ అంటున్నాడు దేవుడు. ఎప్పుడు కూడా గమనించు, నీ జీవితంలో నీవు దేవుని ప్రకారం, దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఆశను మర్చిపో. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ప్రతి మనిషి కూడా రక్షించబడాలని. నేను సత్యం చెప్తే ఆమెనండి. యేసు ప్రభువుకి ఆశ ఏంటి? తన సంఘాన్ని కట్టాలని. హల్లెలూయా.
నేను నా సంఘాన్ని కడతాను. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు దేవుడు. ఆమేన్. నేను నా సంఘమును కట్టెదను. చూసారా, ఇది దేవుని ఆశ, దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. కానీ దేవుడు తన కార్యాలు క్రియలు ఎవరి ద్వారా జరిగిస్తాడు? దేవదూతలతో కాదు, మన ద్వారా. చెప్పండి, నా ద్వారా. నా ద్వారా. నీ ఉద్యోగం ఏమైనా అవ్వచ్చు, నీ చదువు సంస్కారం ఏదైనా అవ్వచ్చు, నీకెంత డబ్బున్నా డబ్బు లేకపోయినా, నీవు ఇంకా సజీవురాలుగా ఉన్నావంటే దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉందని, నిన్ను వాడుకోవాలని ఆయన హృదయంలో ఆశ ఉందని మర్చిపోకు. ఆమేన్. నీవు నీ కొరకు జీవించటం లేదు, ఆయన కొరకు జీవించాలి. అది మర్చిపోకు. ఎక్కడ నిన్ను ఏ ఉద్యోగం ఇచ్చి నేను ఎక్కడ ఉంచాడో అక్కడ తన సాక్షిగా, అక్కడ తన నోరుగా, అక్కడ తన రాజ్యం స్థాపించడానికి దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ నేను చేసే రకమైన 5-fold మినిస్ట్రీలోకి రావాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరము కూడా మినిస్ట్రీ చేయాలి, పరిచర్య చేయాలి, పరిచర్య చేయాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. కానీ మనలో అనేక మంది ఏ రకమైన పరిచర్య చేయం. మనము చేసే పరిచర్య, నువ్వు అనుకుంటావు నేను దేవునికి పరిచర్య చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? సంఘానికి కోసం. అది పరిచర్య? ఎవడు నువ్వు చేస్తున్న పనిని బట్టి దీవించబడుతున్నాడు చెప్పండి దేవుని కొరకు. నీవు నీ కంపెనీకి పరిచర్య చేస్తున్నావు. పరిచర్య చేస్తే నీ కంపెనీ ఏం చేస్తుంది? నీకు జీతాన్ని ఇస్తుంది. నువ్వు దేవునికి ఏమీ చేయవు, కానీ దేవుడు నేను దీవించాలి. ఎందుకు దీవించాలి చెప్పండి ఒకసారి. అర్థమవుతుంది మీ అందరికీ నేను చెప్పేది? ఇవాళ మిమ్మల్ని సవాలు చేస్తున్నాను, మిమ్మల్ని పురికొల్పాలనే ఆశతో మాట్లాడుతున్నాను. అంతేగాని మిమ్మల్ని ఏదో నిందించాలని కానీ, మిమ్మల్ని మీరు చెడ్డవారని కానీ చెప్పడానికి కాదు. ఒక్కోసారి ఒక రకమైన మందత్వము, సోమరితనం మన హృదయంలో, మన మనసులో కలిగి మర్చిపోతాం. జ్ఞాపకము చేయడానికి నిలబడ్డా నేను ఇవాళ. ఏంటి? నువ్వు ముందుగా దేవుని సేవకుడివి. ఆమేన్. ఏ వ్యాపారంలో ఉన్నా నువ్వు దేవుని సేవకుడిని మర్చిపోకు. హల్లెలూయా. 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 నీ ఆశ, నీ తపన ఏముండాలంటే, దేవా నీవు నాకు ఇచ్చిన దాన్ని ఏ విధంగా నేను వాడి నీ సంఘమును కట్టగలను. ఏ రకంగా నా జీవితాన్ని నువ్వు వాడుకుంటావు, వాడుకో. ఆ తపన ఉండాలి. ఏం చేయగలను, ఏం చేయాలి ప్రభువా? అందుకే 2 వచనాలు చదివాం పోయిన వారం. ఒకటి యెహోషువ 18:3, ఇంకోటి మొదటి డ్యూటరానమీ చాప్టర్ 2:24, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 24వ వచనం. ఏమనుంది మొదటి దాంట్లో? మీరు లేచి అర్నోను సాగుడి, అర్నోను నది ఏరు దాటుడి. ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజుకు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాన్ని స్వాధీనపరచుకున్న మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. చూడండి, దేవుని నుంచి మనం ఏది పొందాలన్నా పోరాటము లేకుండా పొందలేము. ఈ పోరాటాన్ని విశ్వాస పోరాటము అంటాం. మన పోరాటము శారీరక పోరాటము కాదు, ఆత్మీయ పోరాటం. మన శత్రువు శరీరదారుడు కాదు, ఆత్మ పురుషుడు. అదేంటి? సాతాను. We wrestle not against flesh and blood, but against principalities and powers and rulers in high places in darkness. మనం రక్తమాంసములతో కాదు కానీ పోరాడేటువంటిది అంధకార సంబంధాలకు, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారములతోనూ పోరాడుచున్నాము. We fight against principalities and powers in high places. ప్రధానులతోనూ, ఉన్నత సంబంధముగా అంధకార రాజ్యంతో పోరాడుచున్నాము. దేవుడు మనకి అనేక వాగ్దానాలు ఇచ్చాడు. స్వస్థత, సమృద్ధి, సమాధానం, దీర్ఘాయుస్సు, రకరకాల వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ మన స్వాస్థ్యమని మర్చిపోవద్దు. హల్లెలూయా. 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 ఎప్పుడైతే ఇది నీ స్వాస్థ్యమని నువ్వు ఎరుగుతావో, ఎవడన్నా వచ్చి దాన్ని తీసుకోవాలన్నప్పుడు వాడిని ఏమంటారు? దొంగ అంటాం. దొంగిలించడానికి ప్రయత్నం దొంగ వచ్చి దొంగిలించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఇది నీ స్వాస్థ్యమని నీకు తెలిసినప్పుడు వాడికి వదిలేస్తావాను?
ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఓడించి అది నీది, నీవు ఉంచుకుంటావు, దాచుకుంటావు. ఆమేన్. ఆమేన్. ప్రతి వాగ్దానము కూడా దేవుడిచ్చిన అదే విధంగా నువ్వు పోరాడాలి. పోరాటం అనేది, ఎందుకంటే దొంగ దోచుకోవడానికి వచ్చాడు, మభ్య పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుల ద్వారా, ఇతర విధానాల ద్వారా ఏమని నిన్ను మోసపరుస్తాడంటే, కొద్దిమందికి వస్తుందండి, నీకు రాదు. అప్పుడప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు, ఎప్పుడు కాదు. ఎవరినో ఒకసారి దీవిస్తాడు, నిన్నెందుకు దీవిస్తాడు? ఈ రకమైనటువంటి ఆలోచనలు నీ హృదయంలో కలిగించి మోసపరిచి నిన్ను ఓడించి నీ స్వాస్థ్యాన్ని దొంగిలిస్తున్నాడు. అర్థమైందా? అనేక మంది ఆ ఉచ్చులో పడి వాడిని నమ్మి వాడిని దోచుకొనిస్తున్నాం. జనులారా వినండి, మన స్వాస్థ్యాన్ని మనం పొంది, మన స్వాస్థ్యాన్ని మనం భద్రపరచుకొని మనం అనుభవించాలంటే పోరాటం అనేది ఉంది అని మర్చిపోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పోరాటము ఏమన్నాను? ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. హల్లెలూయా. హల్లెలూయా. పోరాడాలంటే ఆ యొక్క యుద్ధానికైనా పోరాటానికైనా సిద్ధపాటు అనేది అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చదవండి ఒకసారి. ఇంగ్లీష్లో ఏముందంటే, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ సఫరత్ వయలెన్స్ అండ్ ద వయలెంట్ టేక్ ఇట్ బై ఫోర్స్. పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు. ద వయలెంట్ సఫరత్ వయలెన్స్ అంటే దాడిని ఎదుర్కొంటుంది. ఏది? దేవుని రాజ్యం. గత వారం మీకు చెప్పాను, దేవుని రాజ్యము సంబంధించినటువంటి అంశాల్ని సాతాను, ఈ లోకము ఎదురిస్తూ ఉంది. ఏ రకంగా? బాప్తిస్మం వచ్చే యోహాను సువార్తను ప్రకటిస్తున్నాడు, మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఏం చేశారు? చెరలో వేశారు, ఆయన తల తీసేశారు. ఇదేంటి? దాడి. కింగ్డమ్ ఆఫ్ గాడ్ సఫర్స్ వయలెన్స్. యేసు ప్రభు వచ్చి సువార్తను ప్రకటిస్తున్నాడు, అనేకుల్ని స్వస్థపరుస్తున్నాడు. కానీ పరిసయ్యులు, సద్దూకేలు ఏం చేస్తున్నారు? విమర్శిస్తున్నారు. ఆయన బెయల్జెబూబ్ అన్నారు. ఈ రకంగా ఏం చేస్తున్నారు? కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని ఎదిరిస్తున్నారు. అదొక అంశం. రెండవ అంశం ఏంటంటే, దేవుని రాజ్యంలో ఉన్న స్వాస్థ్యం మన కొరకు పెట్టాడు దేవుడు. దానిని పోరాడే మనం సంపాదించగలం. ఇట్ సఫర్స్ వయలెన్స్ అండ్ ద వయలెంట్ టేక్ ఇట్ బై ఫోర్స్. బలాత్కారులే దాని మీద బలముతో దాన్ని చేజెక్కించుకోగలరు. బలాత్కారులు బలముతో దాన్ని స్వాధీనపరచుకోవాలి. ఈ అంశం గురించి మనం మాట్లాడకు కొద్దిగా. ఆ బలాత్కారము అనే మాట మర్చిపోకండి. ఏమనని? ఇది యుద్ధము, ఇదొక పోరాటం. మీరు స్వస్థపరచబడటము లేదు, మీరు స్వస్థతను అనుభవించటం లేదంటే దేవుడు మిమ్మల్ని ఆ రకమైనటువంటి ఇబ్బందిలో, ఇరుకులో, అస్వస్థతతో ఉండాలని ఉద్దేశించేవాడు కాదు. ఆయన ప్రణాళికలో అది లేదు. ఆయన ప్రణాళిక ఏంటి? నువ్వు స్వస్థత నొంది, నీవు డివైన్ హెల్త్, దైవిక ఆరోగ్యమును అనుభవించాలనేదే దేవుని యొక్క చిత్తము నీ పట్ల. ఆమేన్. 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 అది నీ అనుభవంగా లేదు అంటే ఇప్పుడు దేవుడు ఆపటం లేదు. ఇంగ్లీష్లో నేను ఏమన్నా, గాడ్ ఈజ్ నాట్ రిలక్టెంట్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్స్. దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి ఆయన వెనకంజ వేయట్లేదు, ఆపట్లేదు. ఆయన వెనకం చేయటం లేదు. కానీ మరి ఎందుకు కాటం లేదు పాస్టర్ గారు అంటే, యుద్ధము పోరాటం లేదు. గమని ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, వాక్యం వింటున్నాను, సంఘానికి బలము సరిపోవటం లేదు. గన్లు ఉంటాయి కదండి, గన్ తెలుసు కానీ, రైఫిల్ గన్. నాకు చిన్నప్పటి నుంచి నాకు గన్స్ అంటే చాలా ఇష్టం. షికార్కి వెళ్ళేవాడిని, చంపేవాడిని జంతువులని. ఇప్పుడు కాదు, రక్షణకు ముందు ఇవన్నీ అయినాయి. చాలా ఇష్టం. అయితే నాకు ఎప్పుడు ఏం ఆశ ఉండేదంటే, దాంట్లో క్యాలిబర్స్ ఉంటాయి, దాన్ని క్యాలిబర్ అంటే రైఫిల్ క్యాలిబర్స్ అంటే, దాంట్లో .22 అంటే చాలా చిన్న బుల్లెట్ అన్నమాట. చిన్న బుల్లెట్తో
పెద్ద జంతువుని చంపాలి, అంటే చాలా యాక్యురేట్గా కొట్టాలి. కానీ కొన్ని జంతువులు నువ్వు ఎంత యాక్యురేట్ కొట్టినా చంపలేవు. ఏం చేస్తామంటే జింకల్ని కొట్టడానికి నేను వాడేవాడిని దాన్ని. సాధారణంగా దానికంటే పవర్ఫుల్ రైఫిలే వాడతారు, కానీ నేను దాంతోనే చంపేవాడిని. ఎందుకు, నాకు చాలా ఆశ ఉండేది, చాలా మార్క్స్మెన్షిప్ అనేది ఉంటుంది. ఎంత పిచ్చి అంటే మాకు ట్రైనింగ్ అయింది, స్కూల్లో ఉన్నప్పుడే ట్రైనింగ్ అయింది. 210 మీద 199 స్కోర్ చేశాను నేను. ఒక్క మార్క్తో మార్క్స్మెన్షిప్ పోయింది. ఫస్ట్ క్లాసే కానీ మార్క్స్మెన్షిప్ అంటే 200 దాటాలి. సో అటువంటి, ఎందుకు చెప్తున్నా వినండి ఇది. ఇప్పుడు జింకని దాంతో చంపగలను, పులిని చంపలేము. ఎంత యాక్యురేట్గా పెట్టినా సరే నువ్వు దాంతో చంపలేవు. అంటే ఏంటో సరిపోవటం, ఫోర్స్ సరిపోవటం లేదన్నమాట. అర్థమైంది? ఆ బలము నువ్వు ప్రార్థన కానీ నీవు చేసే ప్రార్థన సరిపోవటం లేదు. నువ్వు ఎదుర్కొనేటువంటి సింహము నీవు చేసేటువంటి నువ్వు వాడే గన్తో సరిపోదు. అది అర్థమైంది మీ అందరికీ? అంటే ఇంకా పవర్ అవసరం అన్నమాట. ప్రార్థనకి అవ్వటం లేదు అంటే, ప్రభా నేను ఇంకా బలంగా ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. అంతేకాదు, ఏమో ఉపవాసం చేయాలేమో, బలంని ఇంకా పెంచాలి, వాక్యంలో ఇంకా ధ్యానించాలి. ఏం చేస్తున్నాను, నన్ను నేను బలపరుచుకుంటున్నాను. యుద్ధానికి వెళ్ళక ముందు తను ప్రిపరేషన్ అంటే సిద్ధపాటు లేకపోతే ఖచ్చితంగా ఓడిపోతావు. దావీదు గొలియాత్ని వెళ్ళి చంపక ముందు సిద్ధపాటు అయ్యాడు. ఎలాగా? ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు. అది సిద్ధపాటు. నీ జీవితంలో ఏం సాక్ష్యం ఉంది? నీ ప్రార్థన వల్ల ఏం జరిగింది? ఏమి సిద్ధపాటు జరిగింది నీ జీవితంలో? ఎంత సిద్ధంగా ఉన్నావు దేవునిలో? నువ్వు ఏదైనా నిన్ను ఎదిరిస్తే దాన్ని ఓడించడానికి నీ ప్రార్థన జీవితం ఎంత బలంగా ఉంది? నీ వాక్య జీవితం ఎంత బలంగా ఉంది? నీ ఒప్పుకోలు జీవితం ఎంత బలంగా ఉంది? ఎంత ఉపవాస ప్రార్థన చేసావు నువ్వు? ఏ రకంగా నువ్వు సిద్ధపరచుకుంటున్నావు అని మనందరికీ దేవుని దీవెన ఇష్టం కదండి. దేవుని ఆశీర్వాదం కావాలన్న వారు ఒకసారి చేతులు ఊపండి. ఆశ సరిపోదు. హల్లెలూయా. మీరు దీవించబడాలని, మీరు స్వస్థతను ఉండాలని, మీరు ఆశీర్వదించబడాలని 10 రోజులు ఉపవాస ప్రార్థన అడిగాం. మీరందరూ చాలా సహకరించారు, ఒక్కడూ కనపడలేదు. కానీ దీవెన కావాలి. ఎలాగొస్తుంది? సిద్ధపాటు లేకపోతే. నా కొరకు ఉపవాస ప్రార్థన చేసుకున్నానా నేను? మీరు దీవించబడాలనే ఈ 10 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాం. ప్రతిరోజు ఉదయం కలిసాం ప్రార్థనకి. ఒక్కరోజు కూడా రాలేదు కొద్దిమంది అనేకులు రాలేదు. తిట్టటం లేదు నేను మిమ్మల్ని, కోప్పట్టం లేదు. ఏం చూపిస్తానంటే మీ నిర్లక్ష్యతే. ఏమన్నాడు అక్కడ? సియోనులో నిర్లక్ష్యంగా ఉన్న వారికి శ్రమ. మీ నిర్లక్ష్యత శ్రమని ఆకర్షిస్తుంది. ఆశ ఉందా అంటే, పాస్టర్ చాలా ఆశ ఉందండి. ఎంత ఆశ ఉండాలంటే, జనమంతా కూడున్నారు యేసుప్రభు దగ్గర. ఏ రకంగా కూడా దేవుని దగ్గరకు యేసుప్రభు దగ్గర రాలేరు. ఏం చేశారు? ఇంటి కప్పును చింపారు. అది ఆశ అంటే. నన్ను ఏది ఆటంకపరచదు. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది ఉన్నా నేను వెళ్తాను. నేను దేవుని దగ్గర ఆశిస్తాను, ప్రార్థిస్తాను, నన్ను నేను సిద్ధపరచుకుంటాను. ప్రియుడా వినండి, సిద్ధపాటు లేకపోతే సాతాను వచ్చి, ఇదిగో నీతో పోరాడడానికి వచ్చాను ఈవేళ, గెట్ రెడీ అనడు. నీకు తెలియకుండానే నువ్వు అనుకోని సమయంలో పోరాటం మొదలు పెడతాడు. నువ్వు అప్పుడు ప్రార్థన అంటావు. అప్పుడు సిద్ధపాటు సమయం కాదు, యుద్ధము సమయం అది. అందుకే యేసు ప్రభు ఒక రోజు, యేసు తన శిష్యులతో వెళ్తా ఉన్నాడు, నిద్రిస్తున్నాడు. ఏమైందండి? పెద్ద తుఫాన్ వచ్చింది. శిష్యులు ఏమనుకున్నారు? మరణిస్తామనుకున్నారు. వచ్చి, ప్రభువా నీకు అసలు లెక్కలేదా, మరణించే స్థితిలో ఉన్నాము అని లేపుతారు.
యేసు ప్రభు లేచి ప్రార్థన చేశాడా? మాట్లాడాలి మీరు. ప్రార్థన చేశాడా? ప్రార్థన చేశాడా? ప్రార్థన చేశాడా? లేదు. యుద్ధము చేశాడు. ప్రార్థన సమయం వేరు, పోరాటం సమయం వేరు. సిద్ధపడి ఉన్నాడు యేసు ప్రభు ఇంతకు ముందే. అందుకే లేచి గద్దించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. గద్దించక ముందు సిద్ధపడ్డాడు. సాతానికి తెలుసు నీ ఆత్మీయ బలం ఎంతుందో. శోధన ద్వారా నిన్ను పరీక్షిస్తుంటాడు, నీ బలం ఎంతుందా అని. ఎప్పటికప్పుడు థర్మామీటర్ పెట్టి చూస్తుంటాడు, నీ టెంపరేచర్ ఎలాగుంది వాక్యంలో అని, నీ సిద్ధపాటు ఎలాగుంది అని. హల్లెలూయా. అందుకే సంఘములో మనం ఏదైనా చేస్తున్నామంటే ఖచ్చితంగా రావాలి, సహకరించాలి. ఇదేదో పాస్టర్ కొరకు కాదు, నిన్నేదో నేను అంటానని కాదు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ దీవెన కొరకు. అయ్యా ఎందుకు రాలేదండి? అయ్యా బాగాలేకుండిందండి. అరే నీకు అసలు జ్ఞానం ఉందా? బాగు లేనప్పుడే ఉండాలి సంఘం దగ్గర, సంఘంలో. యేసు ప్రభు సినగోగులోకి వచ్చాడు, సమాజ మందిరంలోకి. 18 సంవత్సరాల నుంచి ఏమన్నది? నడుము వంగిపోయిన స్థితిలో ఉన్న స్త్రీని ఎక్కడ స్వస్థపరిచాడండి? ఎక్కడండి? గట్టిగా చెప్పాలి. ఆమె గృహంలో కాదు. పాస్టర్ గారు మా ఇంటికి రండి అండి, మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి, మమ్మల్ని అనాయింట్ చేయండి అండి. ఇక్కడ అరే, ఇక్కడ అభిషేకము వేరు. ఆశ ఉంటే నీవు లెగలేవు, నిన్ను లేపుకొచ్చేవారు ఉంటారు. రావాలి. ఒకసారి వస్తే సరిపోదు, అది లభించే వరకు, పొందే వరకు పోరాడాలి. అన్నీ సునాయాసంగా నీకు కావలసినట్టు ఉన్నప్పుడు, సదుపాయాలు అప్పుడు వస్తే వస్తాను అనేటువంటి దృక్పథం ఉన్నవారు, అటువంటి మనసు ఉన్నవారు ఎన్నడూ జయించలేరు, ఎన్నడూ దీవించబడలేరు. ఎందుకంటే నీ సుఖము, నీ నిర్లక్ష్యతే నిన్ను దూరపరుస్తుంది నీ దీవెన నుంచి. హల్లెలూయా చెప్పాలి. జనులారా వినండి, నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకో. గమనియు, మనము పోరాడే పోరాటంలో వాడుచున్న ఆయుధాలు లోక సంబంధమైనటువంటి ఆయుధాలు కావు. మనం వాడేది ఖడ్గాలు, గన్నులు, ట్యాంకులు, మిసైల్స్, ఇవి కాదు. బాంబులు కాదు వాడేది. మనము వాడేది ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు కావు. అంటే ఆత్మకు సంబంధించిన యుద్ధోపకరణాలు. ఏంటండి అవి? ఎవరైనా చెప్పగలరా? బీరిపోయి ఉంటారు. ఎందుకు? వాక్య జ్ఞానం లేదు. కొద్దిమందికి తెలుసు, అనేక మందికి తెలియదు. ఒక్కటి చెప్పండి. యేసు ప్రభు రక్తం అదొక ఆయుధం. హల్లెలూయా. యేసు ప్రభు నామం అదొక ఆయుధం. హల్లెలూయా. ప్రైజ్, స్తుతి ఒక ఆయుధం. హల్లెలూయా. పౌలు శీలలు బంధించబడిన స్థితిలో, మరి చెరసాలలో బంధించబడి ఉచ్చుల్లో ఉన్న కాళ్ళు ఏం చేశారండి? ఏ పాలిటిషియన్ని కలవాలి, లేకపోతే ఏ మినిస్టర్ని కలవాలి, లేకపోతే ఏ వ్యక్తితో మాట్లాడాలని కాదు, ఎవరూ తెలియదు అక్కడ. అటువంటి స్థితిలో మరి ఏం చేశారండి? ప్రార్థించారు, దేవుని స్తుతించారు. ఏం చేస్తున్నారు? ఆత్మరంగములో యుద్ధం పోరాడడం మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవుని కంటే బలమైన వ్యక్తి ఇంకోడు లేడు. ఆ దేవుని పేరు యేసయ్యా. ఆ విధంగా స్తుతించడం మొదలుపెట్టినప్పుడు దేవుడే దిగొచ్చాడు. హల్లెలూయా. ఏం వాడారండి? కత్తుల, ఖడ్గాల? లేదు. స్తుతి అనే ఆయుధం వాడారు, ప్రార్థన అనే ఆయుధం వాడారు. హల్లెలూయా. హల్లెలూయా. జనులారా నేర్చుకోవాలి.
నేర్చుకోవాలి, తర్బీదు పొందాలి. ప్రాక్టీస్ అంటే శిక్షణ అవసరం. వింటే సరిపోదు. ఆదివారం నెలలో ఒకసారి లేకపోతే క్రిస్మస్కి ఒకసారి వచ్చిన వ్యక్తి ఎన్నడూ బాగుపడ్డు. లౌకికంగా బాగుపడ్డట్టు కనపడొచ్చు, కానీ వాడికి ఏదో ఒక రోజు సమస్య వస్తుంది. ఎటువంటి సమస్య అంటే వాడి డబ్బు కానీ, వాడి చదువు కానీ, వాడి పలుకుబడి కానీ ఈ లోకంలో ఏదీ సహాయం చేయలేదు. అప్పుడు లబోదిబో అని మొత్తుకుంటూ ప్రభువా 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 అని వస్తాడు. ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఏ విధంగా యుద్ధం చేయాలో తెలియదు. ఎందుకు? చర్చ్ అంటే ఏంటండి అంటాడు. సంఘంకి ఎప్పుడు వెళ్ళామండి అంటే అది ఈస్టర్కి వెళ్ళానండి అంటాడు. లేకపోతే అప్పుడప్పుడు వెళ్తుంటానండి అంటాడు. అటువంటి వ్యక్తి ఎలా జయించాలని ఉద్దేశిస్తున్నావు నువ్వు? ఎప్పుడూ సిద్ధపాటులో ఉండాలి. దేశాన్ని చూడండి, ఏ దేశాన్నైనా తీసుకోండి, ఏ దేశంకైనా మిలిటరీ ఉంటుంది, నేవీ ఉంటుంది, సముద్రం చుట్టూ ఉంటే నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. యుద్ధము చేసినా చేయకపోయినా, యుద్ధము ఎప్పుడైనా ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా వారిని సిద్ధపాటులో ఉంచుతారు. అవునండి? ప్రతిరోజు ప్రాక్టీస్ నడుస్తుంటుంది, ప్రతిరోజు శిక్షణ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు? అకస్మాత్తుగా యుద్ధం వస్తే అప్పుడు తర్బీతుకి వెళ్ళరు, అప్పుడు సిద్ధంగా ఉంటారు యుద్ధానికి. అర్థమైన వారు ఆమెను చెప్పండి. కాబట్టి జన్లారా, యుద్ధము పోరాటం వచ్చే వరకు ఆగకండి. అది టూ లేట్, అది చాలా ఆలస్యం అయిపోయింది. ముందుగానే సిద్ధపడ. ఇటువంటి సమయంలో ఎప్పుడైతే నీకు ఇబ్బందులు లేవో, ఎప్పుడైతే సమస్యలు లేవో, అన్నీ సునాయాసంగా ఉండి నీకు అనుకూలంగా ఉండి నీవు ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు సుఖించే సమయం కాదు, అది శిక్షణ పొందే సమయము, నిన్ను బలపరుచుకునే సమయము, యుద్ధోపకరణాలు ఎలా వాడాలో నేర్చుకునే సమయము, ప్రార్థనలో వాక్యంలో బలపడే సమయం ఇది. హల్లెలూయా. ఎందుకంటే బలాత్కారము ద్వారానే నువ్వు పొందగలవు. అటువంటి వైఖరి, మనస్తత్వము, హృదయము కలిగి ఉండాలి మనం. దేవా, నీవు నా కొరకు పలికి, నా కొరకు నువ్వు ఉద్దేశించి ఉంచిన స్వాస్థ్యాన్ని నేను ఏ విధంగా కూడా కోల్పోను, నేను అది స్వాధీనపరచుకుంటాను ప్రభువా. ఆదికాండంలో చూద్దాం, నాకు రెఫరెన్స్ ఆదికాండంకి వెళ్తే 32:26 యాకోబు తన భార్యలను బిడ్డల్ని అందరినీ పంపించేసి ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు ఆ రాత్రి ఒక యుద్ధం జరిగింది. చదువునే పోరాటం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అడుగగా, ఎవరైనా దూత, దేవుని దూత ఏమంటున్నాడు? సమయం అయిపోయింది, నన్ను పోనివ్వు అంటున్నాడు. తెల్లారుతుంది అంటే యాకోబు ఏమన్నాడు? చూడండి ఒకసారి. అందుకు యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనని. అది చూసారా? దేవా, నేను పొందే వరకు, ఇదేది నీవేదో బలవంతాన నాకు చేసేది, నువ్వు వాగ్దానం ఇచ్చావు, ఇది నా స్వాస్థ్యమని నీ వాక్యంలో రాశావు, అది నేను పొందే వరకు నేను వదలను. అటువంటి వైఖరి, అటువంటి బలమైన నిశ్చయత, అటువంటి హృదయం కావాలి మనకి. ఏదో మతపరముగా రెండు నిమిషాలు ప్రార్థన చేసేసి, మతపరముగా ఒక 2 సార్లు 3 సార్లు కన్ఫెషన్ చేసేసి, అప్పుడప్పుడు సంఘానికి వెళ్ళి హల్లెలూయా చెప్పేసి 4 పాటలు పాడితే సరిపోదు. ఇది ఆట పాట చేసే విషయం కాదు. ఇది చిన్నపిల్లలు ఆడే ఆటలు కావు, ఇవి యుద్ధాలు, ఇది పోరాటం. ఈ పోరాటంలో ఎవడో ఓడాలి, ఒకడు గెలవాలి, అంతవరకు ఆ పోరాటం ఆగదు. ఇప్పుడు ఓడిన స్థితిలో నువ్వు ఉండొచ్చు, కానీ అది దేవుని యొక్క నీ పట్ల దర్శనము కాదు, ఉద్దేశము కాదు. ఓడిపోయిన స్థితి నుంచి లేపే దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆ అనారోగ్య పడకలో ఉన్నవే, దాని నుంచి లేపగలిగిన దేవుడు. కానీ నీకు ఆ నిశ్చయత ఉందా? దేవా, నీవు నన్ను దీవించి
నీవు నన్ను స్వస్థపరిచి నీవు నన్ను నా 2 కాళ్ళ మీద నిలబెట్టే వరకు నేను వదలను ప్రభువా. నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను కరువులో కూడా సమృద్ధిని పొందుతాను ప్రభువా. దానిని బట్టి నేను పోరాడతాను, దానిని బట్టి నేను నిశ్చయంగా నిలబడతాను. నేను దానిని గురించి ప్రభువా నాకేం చేయాలో తెలియదు, నాకు కావలసిన తెలివితేటలు లేవు, జ్ఞానము లేదు, చదువు లేదు, కానీ నాకు నీవు ఉన్నావు ప్రభువా. కాబట్టి ఆ దీవెన నేను పొంది అనుభవించే వరకు నేను వదలను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యం చూద్దాం. మార్కు సువార్త 5:28. ఆమె ఏమన్నది? ఆమె చాలా అలిసిపోయి బలహీనం స్థితిలో ఉండి అందరి ద్వారా కూడా తక్కువ చూపు చూడబడుతున్న స్థితిలో ఉంది. ఎందుకు? ఆమె రక్తస్రావ రోగి. ఎవరు ఆమెను ముట్టలేరు, ఆమె ఎవరిని ముట్టలేదు. ఒకసారి గమనించండి, మనుషులు ఎలా చేయబడ్డారు దేవుని చేత అంటే, ఎవరో ఆ ప్రేమతో తాకిడి అవసరం మనిషికి. తల్లి కన్నప్పుడు ఆ కుమార్తెను హద్దుకుంటారు, ఎదుగుతున్నప్పుడు హద్దుకుంటాం, బ్రదర్స్ సిస్టర్స్ సహోదరులు హద్దుకుంటాం, స్నేహితులు కలవగానే హద్దుకుంటాం. ఆ విధంగా చేయబడ్డాం మనం. మనకు అది అవసరత. మాట సరిపోదు. నిజంగా ప్రేమించినప్పుడు భార్యాభర్తలు ప్రేమించుకుని హద్దుకుంటారు. పిల్లలు వచ్చినప్పుడు హద్దుకుంటాం. అది ఒక రకంగా అది ఒక తృప్తిని కలిగిస్తుంది. అవునా కాదా చెప్పండి? ఆమేన్. స్నేహితులనైనా హద్దుకుంటామా, హద్దుకోమా? గమనించ 12 సంవత్సరాల నుంచి ఒకరు ఆమెను ముట్టలేదు. స్వంతవారు కూడా ముట్టలేరు, తల్లిదండ్రులు కూడా ముట్టలేరు. ఎంత భయంకరమైన స్థితితో గమనించండి ఒకసారి. ఎంత ప్రేమ ఉన్నా ముట్టడానికి వీలు లేదు. హద్దుకోవడం పక్క పెట్టండి, ముట్టకూడదు కూడా. అటువంటి స్థితిలో బ్రతుకుతుంది ఆమె. ఆమె ఏమన్నది? ఎట్టి పరిస్థితుల్లో ఆయన చెంగుని నేను ముట్టాలి, ఎవరు నన్ను ఆపలేరు. అటువంటి వైఖరి ఆమె హృదయంలో కలిగింది. ఎవడూ సాయం చేయడానికి ముందుకు రావటం లేదు. ఎందుకు? అంటకూడదు ఆమెని. ఆమె ఏం చేసింది? షీ ప్రెస్డ్ త్రూ ద క్రౌడ్ అని ఉంది. జనసమూహం నెట్టుకుని వచ్చింది. నెట్టుకుని, చూసారా? ఫోర్స్, బలం, బలాత్కారం, బలము. ఈ మాటలు మీరు మర్చిపోకండి. ఆత్మలో ఆ దృఢ నిశ్చయత ఏర్పడ్డప్పుడు ఏది కూడా నిన్ను ఆపలేదు. లేచి నిలబడి నడవాలి నేను, అంతే. ఈ పడక నుంచి నేను లెగాలి. డాక్టర్ ఏమన్నా చెప్పనివ్వండి, లోకం ఏదన్నా, వారి మాట చివరి మాట కాదు, దేవుని మాట చివరి మాట. ఆమేన్. సాతాను ఏం చేస్తాడు? త్వరగా కాకుండా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ త్వరగా జవాబు రావటం లేదు. ఎంతో కాలం అవుతుంది, అవ్వటం లేదు. ఏం ఒక రకమైన నిరాశను కలిగించి, డిప్రెషన్, కృంగిపోయేలాగా చేసి అది స్వాస్థ్యం పొందకుండా ఆ నిశ్చయత నుంచి, ఆ బలాత్కారం నుంచి బలముతో ముందుకు వెళ్లకుండా నిన్ను బలహీనపరుస్తాడు. ఇక్కడ నువ్వు జాగ్రత్త పడాలి. వాడు గెలుస్తాడా, నేను గెలుస్తానా? నువ్వు నిశ్చయించుకో. దేవుడు నిర్ణయించాడు, నువ్వు నిర్ణయిస్తావు. దేవుని నిర్ణయం ఏంటో తెలుసా? నువ్వు స్వస్థత పొందాలని. అందుకే ఆయన పొందిన గాయముల చేత నువ్వు స్వస్థత నొందితివి. ఆయన నిశ్చయత చెప్పేశాడు. ఆయన ఫైనల్ ప్రామిస్ ఇచ్చేశాడు, వాగ్దానం ఇచ్చేశాడు. ఆయన చిత్తం నీ పట్ల తెలియపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇది నీ బాధ్యత. పోరాడేది నీవు, కానీ నిజం చెప్పాలంటే నువ్వు కాదు. నీకు ఆ నిశ్చయత విశ్వాసం ఉంటే నీ ముందు దహించు అగ్ని వలె నేను వెళ్తానన్నాడు ప్రభు. హల్లెలూయా. నీకు కనపడనటువంటి నీ దృశ్యానికి ఏర్పడినటువంటి పరిస్థితుల్లో దేవుడు నీకంటే ముందు వెళ్ళి, ఎందుకు? నీ విశ్వాసానికి జవాబు అది. నీ విశ్వాసము ఆయన ఆకర్షిస్తుంది.
ఆమె ఏం చేసింది? నెట్టుకుంటూ దూచుకుంటూ వెళ్ళింది. ఈ నెట్టడము దూచుకొని వెళ్ళడము ఎక్కడ చేస్తాం? ఆత్మలో, ప్రార్థనలో చేస్తాం. గంట సేపు ప్రార్థన ద్వారా అది జరగటం లేదంటే ఇంకా పెంచాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము ధ్యానించి విన్న వాక్యమే ఇంకా వింటూ, విన్నదే వింటూ ఎందుకు? విశ్వాసంలో ఎదగాలని. నీకున్న మీరు అవిశ్వాసులు అవ్వకపోవచ్చు, మీకు విశ్వాసం ఉండొచ్చు, కానీ నీకున్న విశ్వాసం సరిపోవటం లేదు, నీకున్న బలము సరిపోవటం లేదు, నీకున్న నమ్మిక సరిపోవటం లేదు, నీకున్న వాక్య బలము, వాక్య జ్ఞానము సరిపోవటం లేదు. వీటిని పెంచుకోవాలి నువ్వు. నీకు ఆయుధాలు ఉన్నాయి, కానీ ముద్దుబారిన గొడ్డలతో నువ్వు ఏం చేయగలవు? సమస్య గొడ్డలతో కాదు, సమస్య ఆ పదును మీద ఉంది. నీ గొడ్డలి ఎంత పదునుగా ఉందో ఒకసారి గమనించు. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనంలో గుడ్డి బర్తెమే గురించి చదువుతున్నాం. అక్కడ యేసు ప్రభు వస్తున్నాడు యెరికో పట్టణం నుంచి. ఆయన కనపడలేదు, కానీ చెప్పారు. ఏమన్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించుమైన కేకలు వేస్తున్నాడు. అయితే చుట్టూన్న జనం ఏమన్నారు? నోరు మూసుకుంటున్నారు. ఆయన ఏం చేశాడు? ఇంకా బిగ్గరగా పలికాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన మొదలు పెడతావు, 5 నిమిషాల్లో నిద్ర వస్తుంటుంది. లేచి ప్రార్థన చేసుకోండి. పడుకొని లేచే ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడేసిన తర్వాత ప్రార్థన చేసుకుందామని, ఆ ఫోన్లో ఏమొస్తుంది? వీడికి ఇంకోటికి ఫోన్ చేయమని చెప్తాడు. ఆ ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి వెళ్తుంది. అది అప్పటికి లంచ్ టైం అవుద్ది. భోంచేసే లోపల నీ చాలా ఇష్టమైన ప్రోగ్రాం టీవీలో ఉంటుంది. ఈ రకంగా సాతాను ఏం చేస్తున్నాడు? నీలో ఆత్మీయ విషయాల్లో నిర్లక్ష్యత కలిగించి క్షీణత తెస్తున్నాడు. అందుకే నిశ్చయత అవసరం. ఆ ఫోర్స్, బలాత్కారం, ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రార్థన చెయ్యాలి అంతే. ఎందుకు? నాకు తెలియదు, కానీ ఈ విధంగా బలముతో నేను నిశ్చయం తీసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను బలపరుస్తాడు. నా ఆయుధాన్ని ఇంకా పదును పెట్టి నన్ను తర్బీదు చేస్తూ ఈ యొక్క సాతాను తెచ్చేటువంటి ఆటంకాలను ఛేదించి జయించడానికి నన్ను సిద్ధపరుస్తున్నాడని మర్చిపోకు. నోరు మూసుకుంటే ఇంకా బిగ్గరగా అరుస్తున్నాడు. మొట్టమొదటి పిలుపుకి యేసుప్రభు ఆగలేదు. గమనిస్తున్నారా? దావీదు కుమారుడా నన్ను కరుణించు అనగానే ఆగలేదు దేవుడు. యేసుప్రభు మళ్ళీ అరిచాడు. ఏ రకంగా అరిచాడు? బిగ్గరగా అరిచాడు. ఇంకా అంటే, ప్రభువా నేను నిన్ను వదలను, నాకు జవాబిచ్చే వరకు నేను ఇలాగే ప్రార్థన చేస్తాను. ఆగాడు ప్రభు. అప్పుడు అద్భుతం. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మన హృదయ వైఖరి, నువ్వు నిజంగా కోరుతున్నావా? నిజంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే టైం పాస్కి ప్రేయర్ చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావా? టైం పాస్ చేయడానికి చర్చకు వస్తున్నావా? కాలక్షేపం కోసం. సరే, దేనికి వస్తున్నావు? ఒకసారి నువ్వు పరీక్షించుకో. నేను కాదు నిన్ను పరీక్షించాల్సింది, నీవు నిన్ను పరీక్షించుకోవాలి. హృదయపూర్వకంగా ఆశించి ప్రార్థన చేయాలి. గమనించండి, ప్రార్థన చేయడం అంటే దేవుడు ఏదో నాకు చేయడం అని కాదు. అవును, దేవుడు చేయాలి, దేవుడు చేయాలని ప్రార్థన చేస్తుంటాము, ధ్యానిస్తుంటాం. ఆ సమయంలో దేవుడు ఒక్కొక్కసారి తనంతట తాను చేసే క్రియలు ఉంటాయి, కానీ అనేక సార్లు మన ద్వారా జరిగిస్తాడు. అంటే ప్రార్థన సమయంలో మనము చెవులు విప్పి వేచుకొని ఉండాలి. ఎందుకు? దేవుడు మనతో ఒక్కోసారి మాట్లాడతాడు.
ప్రార్థన చేస్తూ ఉంటావు, ప్రభువా నన్ను స్వస్థపరచు ప్రభువా, నీ గాయముల చేత నేను స్వస్థత నొందిని తిని ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా అంటే అని గమనియాలి. ఆమెను చూసారా, దేవుడు అంటాడు మీ అత్త ఆమెను వెళ్ళి క్షమించాలి అంటాడు. అది చేసే వరకు నీకు స్వస్థత ఉండదు. ప్రభువా మీకు వందనాలు నాయనా, నేను క్షమించేశాను ప్రభువా, మీకే అప్ప చెప్తున్నాను, హల్లెలూయా. ఆగుతో ఇలాగా ఆమెకి ఇష్టమైన వంట వండి ఆమె తీసుకెళ్ళి తినిపించు అంటాడు దేవుడు. అర్థమైన వారు ఆమె చెప్పండి. చూసారా, ఇటువంటి మనకి ఇష్టం లేదు, అంతా ప్రభు చేసేయాలి. మనము దేవుని మాటకు లోబడకపోతే దేవుడు ఏమి చేయడు. అనేక మంది క్షమించలేని స్థితిలో ఉన్నారు కాబట్టే నిజముగా మీరు బంధించబడిన స్థితిలో ఉన్నారు. ఎవరినో క్షమించే అవసరత ఉంది మీ జీవితంలో. లేకపోతే ప్రభువా నాకు ఆర్థిక విషయాల్లో విడుదల కావాలి ప్రభువా, హల్లెలూయా నాయనా, ఈ అప్పుల పాలై ఉన్నాను, నేను ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నాను, దేవా 10,000 కావాలి, లేకపోతే 1,00,000 కావాలి, లేకపోతే 10 లక్షలు కావాలి, నా దగ్గర 5,000 ఉంది ప్రభువా, నాయనా నాకు మహా గొప్ప కార్యం జరిగించు నాయనా, నేను దాని దశంభాగం ఇస్తున్నాను, విత్తాను ప్రభువా, మీకు స్తోత్రం, హల్లెలూయా. నీకున్న 5,000లో 3,000 తీసుకెళ్ళి నేను చెప్తున్న వ్యక్తికి ఇవ్వు అంటాడు దేవుడు. నాకు అవసరం ఉంటే నేను వెళ్ళి ఇవ్వాలా? నాకు నువ్వు ఇవ్వు ప్రభు, అప్పుడు ఖచ్చితంగా ఇస్తాను. అలా పనిచేయడు దేవుడు. నీ విధేయత, నీ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది. నీ విధేయత నీ యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది దేవునికి. నిజంగా నమ్మినట్టయితే ఆ ఉన్న 5,000లో 3,000 తీసుకెళ్ళి ఇచ్చేస్తావు. అప్పుడు నీ అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అర్థం, ఇది బలాత్కారముతో ముందుకెళ్ళడం అంటే. సియోనులో నిర్లక్ష్యతలో, సుఖములో, సోమరితనంలో ఉన్నవాడికి శ్రమ. మీ జీవితంలో శ్రమ ఉందా? గమనించండి ఒకసారి. దేవుని మర్చిపోయావేమో, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వటం లేదేమో, దేవుని రాజ్యం గురించి నువ్వు పట్టించుకోవటం లేదేమో, దేవుని హృదయాన్ని తృప్తిపరచాలని ఆశించటం లేదేమో, దేవుని రాజ్యం కొరకు పోరాడాలనే ఉద్దేశం లేదేమో. ఏ విధంగా నేను దేవుని సేవ చేయగలను? ప్రభువా నన్ను వాడుకో, పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నీ కృప కుమ్మరించి నన్ను వాడుకో ప్రభువా. ఇది మన తపనగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దీవించబడ్డారా? సవాల్ చేయబడ్డారా? మార్పు కలుగును గాక. ఇక్కడ నుంచి వెళ్ళి పాస్టర్ గారు చెప్పిన గంది బాగుందండి ఆ స్టోరీ, లేకపోతే ఆ ఉదాహరణలు అందుకు చెప్పలేదు. ఇదంతా మిమ్మల్ని ఏదో తృప్తిపరచాలని, లేకపోతే మీకు వినోదముగా ఉండాలని చెప్పలేదు. మీలో నాలో మార్పు కలగాలని చెప్పిన వాక్యం ఇది. దేవుడు మనకి మార్పు కలిగించును గాక. తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధ దేవా మీకు వందనాలు నాయన, బలపరచండి, వాక్యములో బలపరచండి నాయన. దేవా మీకు స్తోత్రం. ప్రార్థించండి ప్రభా, నాకు సవాల్ వేశారు ప్రభా, మీ కొరకు జీవించడానికి నాకు సహాయం చేయండి. ఈ యుద్ధం పోరాడడానికి నాకు సహాయం చేయండి, నన్ను బలపరచండి నాయన. ప్రార్థించండి బిగ్గరగా, నోరు విప్పి ఒకసారి భాషలో ప్రార్థించండి. హల్లెలూయా. బిగ్గరగా అన్నాను నేను, గుణగొద్దు దయచేసి, గట్టిగా ప్రార్థించండి. ప్రభా నన్ను తాకండి ప్రభా, నా జీవితం కార్యం జరిగించండి ప్రభా, కుమ్మరించండి ఆయన మీ కృపను. నాకు స్వస్థతనిచ్చినందుకు మీకు వందనాలు, నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం గురించి మీకు వందనాలు ప్రభా. నన్ను ఇప్పుడు వాడుకోను ఆయన, మీ కృపను కుమ్మరించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా మీకు